హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మనం గుమ్మడికాయ దప్పడం తయారు చేయబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఆనియన్స్, మిర్చి అండ్ గుమ్మడికాయ. ఫస్ట్ మనం బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు వేసుకున్నాను. నెక్స్ట్ అనేది కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చిశనగపప్పు అండ్ మినప్పప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకుని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ అనేది వేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఇవి కూడా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత జీలకర్ర, కరివేపాకు అనేది వేసుకోవాలన్నమాట. జీలకర్ర ముందే వేస్తే మాడిపోతుంది, అందుకని లాస్ట్లో వేస్తాను. సో ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకున్నాను, 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి చీరికల్లాగా వేసుకుంటే దప్పడానికి చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేవి చీరికల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇది వేగిన తర్వాత కొద్దిసేపటికి లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ వేసుకున్నా కూడా ఇంగువ అనేది వేసుకోవచ్చు. ఇంగువ వేసుకుంటేనే ఇది అప్పడానికి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, రుచి మరింత పెరుగుతుంది అనమాట. ఈ పోపు వేగేటప్పుడే ఇంగువ అనేది వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అనేవి బాగా మగ్గినాయి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ ఆనియన్స్తో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ గుమ్మడికాయ వచ్చేసి 1/2 కిలో ఉంది. 1/2 కిలో గుమ్మడికాయకి 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది, మీడియం సైజ్ ఆనియన్స్. ఆనియన్స్, ఈ గుమ్మడికాయ ముక్కలు 2 మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాతే ఉప్పు, కారం, పసుపు, బెల్లం ఇవన్నీ వేసేసుకున్నట్లయితే ముక్క అనేది సాల్ట్, బెల్లం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. పులుసు వేసిన తర్వాత వేసుకున్నట్లయితే బాగా తీసుకోదనమాట ఉప్పు, బెల్లం అనేది ముక్క. అందుకని చెప్పి ఇలా మగ్గేటప్పుడు మనం ముందుగా వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ కారం. పచ్చిమిరపకాయల కారమే ఎక్కువగా బాగుంటుంది, ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది. దప్పడానికి ఆ కారం సరిపోతుంది, ఆ కలర్ వస్తేనే బాగుంటుంది. ఇంకెక్కువ వేసినా కూడా బాగోదు కారం. ఒక స్పూన్నర వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపోకపోతే కనుక తర్వాత చూసుకుని వేసుకోవాలి. బెల్లం ఎక్కువగానే పడుతుంది. ఈ దప్పడానికి బెల్లం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ గుమ్మడికాయ దప్పడం అనేది పూర్వం పెళ్ళిళ్ళలో ఇది కంపల్సరీగా పెట్టేవారు అనమాట. ఈ గుమ్మడికాయ దప్పడంతోనే ఎక్కువ చేసేవారు పెళ్ళిళ్ళు కూడాను, అంత స్పెషల్ అనమాట. ఇంకా చెప్పాలంటే కన్యాదానంలో కూడా ప్రధానంగా ఇది పెడతారనమాట, గుమ్మడికాయ అనేది. సో ఇది తింటే చాలా మంచిది.
ముక్కలు పట్టేంత వరకు అలా మిక్స్ చేసుకుని మనం మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత చూసారు కదా ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం చింతపండు రసం వేసేసుకుంటే సరిపోతుంది. 2 నిమ్మకాయల సైజులో మనం చింతపండు తీసుకున్నాము. దానిని రసం తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆ రసం అనేది ఈ ముక్కలు ములిగేంత వరకు వేసేసుకోవాలన్నమాట. రసం చిక్కగా తీసుకున్నా ఎలా తీసుకున్నా ముక్కలు ములిగేంత వరకు మనం వాటర్ అనేది పోయాలి. ఈ ముక్కలు అనేవి బాగా ఉడికి కుక్ అయిన తర్వాత ఇందులో వాటర్ అంతా దగ్గరకు అయిపోయిన తర్వాత దప్పడం అనేది రెడీ అవుతుంది. చూసారు కదా ఇలా ముక్కలు ములిగేంత వరకు మనం చింతపండు రసం అనేది తీసుకోవాలి. నేను తీసుకున్న చింతపండు అయితే మాత్రం గోకవరం చింతపండే తీసుకున్నాను. ఇది టేస్ట్ పులుసులకు చాలా బాగుంటుంది, దప్పడానికి కూడా చాలా బాగుంటుంది. సో లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇప్పుడే చూసుకుని, తక్కువ అయితే కనుక కొంచెం వేసేసుకుని మన అన్నంలోకి సర్వ్ చేసుకునేటప్పటికి కరెక్ట్గా ఉండే విధంగా మనం సాల్ట్ అనేది ఇప్పుడే చూసుకుని వేసేసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోలేదు, ఇంకొక 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ పడింది. ఉప్పు వేస్తేనే ఇందులో ఉండే బెల్లం తీపి అనేది తెలుస్తుంది, లేదంటే తీపి ఒకటే తెలుస్తుంది, టేస్ట్ కూడా ఏమంత బాగోదు. ఉప్పు కూడా సరిపడగా వేసుకోవాలి. చూసారు కదా చింతపండు రసం అంతా దగ్గరగా అయిపోయి దప్పడం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దప్పడాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ గుమ్మడికాయ దప్పడంలోకి చల్లమిరపకాయలు, అప్పడం, మిరపకాయ బజ్జీ, ఇంకా గుమ్మడి వడియాలు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది రైస్లోకి. ఇంకా చపాతీల్లో కూడా తినొచ్చు అనమాట. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. రైస్లోకి తిన్నప్పుడు మనం వీటితో పాటు అప్పడం కానీ, చల్లమిరపకాయ కానీ, గుమ్మడికాయ కానీ, కుదిరితే మిరపకాయ బజ్జీ కూడా వేసుకుని తినండి. గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ దప్పడం అనేది రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి.